నమస్కారం. నా పేరు దుడం రెడ్డి బాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కడప నగరంలో కలెక్టర్ కార్యాలయం నందు నిరాహార దీక్ష 3 రోజులు చేస్తున్నాం. ఈరోజు 3వ రోజు. ఈ నిరాహార దీక్షకు ముఖ్య ఉద్దేశం విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, అధిక ఫీజులను నియంత్రించాలని, ఏ స్కూల్లో కూడా విద్యను వ్యాపారంగా చేయకూడదని, ఒకవేళ చేసిన వారు వాళ్ళ గుర్తింపును రద్దు చేయాలని ప్రధాన డిమాండ్లుగా నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ నిరాహార దీక్షకు ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు, దాదాపు ఒక సంవత్సరం, ఒక ఏడాదికి 10,000 కోట్లు దందా చేస్తున్నారు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు. మరి దీన్ని విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు? దీంట్లో మీ వాటా ఎంత అని కూడా అడుగుతున్నాం. ఒక 5 సంవత్సరాలు మీరు పనిచేస్తే జీవితాంతం పని చెయ్యకుండా మీ 2-3 తరాలు తినేంత సంపాదిస్తున్నారు. మరి వీళ్ళపైన విజిలెన్స్ కానీ, సిబిసిఐడి కానీ, సిఐడి వాళ్ళు కానీ ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు? వీళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయని మీరు ఎందుకు స్పందించడం లేదని అడుగుతున్నాం. విజిలెన్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్ ట్యాక్స్ కానీ మీరందరూ చిన్న చిన్న వ్యాపారస్తుల మీద పడ్డం కాదండి. రాజకీయ తొత్తులుగా ఉంటూ ప్రైవేటు కళాశాలను నడుపుతూ విద్యను వ్యాపారంగా చేసి ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలపైన మీరు దాడులు చేసి అక్కడ పరిస్థితులు పరిశీలించి కనీసం వాళ్ళకు ఆడుకునే స్థలాలైనా ఉన్నాయా లేవా అని వాటిపైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకొని వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళకు గుర్తింపు రద్దు చేయకుండా మీరు వాళ్ళతో చీకటి ఒప్పందాలను ఒప్పించుకొని మీ ఆస్తులు పెంచుకుంటున్నారా? ఈరోజు కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలని, కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి చేస్తున్న నిరాహార దీక్షలకు పీఆర్ఎస్ వైపు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. చూసుకున్నట్లయితే జూన్ 12వ తేదీ స్కూళ్ళు మొత్తం అన్నీ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఏ యొక్క కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం కూడా ఈరోజు పాటించేటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు చూస్తూ ఉంటే కార్పొరేట్ పాఠశాలల్లో వేలాదికి వేల రూపాయలు ఈరోజు రెసిడెన్షియల్ పేరిట లక్షలాది రూపాయలు ఈరోజు విద్యార్థి తల్లిదండ్రుల నుంచి జలగల్లా వాళ్ళను పీల్చుకు తింటున్నారు. మరో పక్క కాజీపేట సమీపంలో ఉన్నటువంటి బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్లో అడ్మిషన్ పొందాలంటే ఫస్ట్ మీరు 10,000 కడితేనే అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తున్నారు. నర్సరీ చేరే ఒక పిల్లాడికి అడ్మిషన్ కన్ఫర్మ్ కావాలంటే 10,000 కట్టాలంట. అదేవిధంగా నర్సరీ చదివే పిల్లాడికి ట్యూషన్కు ఫీజు సంవత్సరానికి 25,000 రూపాయలంట. బుక్స్, యూనిఫామ్ ఇటువంటి మెటీరియల్స్కు 8,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇటువంటి విద్యా సంస్థల మీద ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ స్పందించాలి. కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీని అరికట్టకపోతే విద్యార్థి సంఘాలుగా కలుపుకొని పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.